మమ్మల్ని ఎప్పుడు కూడా మా అన్న కలిసే ప్రయత్నం కూడా చేయలేదు, మా వదిన కూడా కలవలేదు. కానీ మా వదిన మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ పర్సను, తను 100 మందికైనా సమాధానం చెప్పగలదు, అంత డేర్ పర్సన్ తను, ఇంత పిరికి నిర్ణయం తీసుకోదు అని చెప్పేసి ఆ రోజే, ఘటన జరిగిన రోజే విజయారెడ్డి మరిది కూడా మీ ఆర్టీవీ ముఖంగా కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. మాకు అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ అనుమానాలు ఎవరి మీద ఉన్నాయి అని వాళ్ళు వ్యక్తం చేయలేకపోయారు. ఎందుకంటే మా అన్న చెప్పాలి కదా, మేము ఎలా చెప్తాము అని కూడా వాళ్ళు ఒక ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎందుకింత మిస్టరీగా మారింది, ఎప్పుడు పోలీసులు బయట పెడతారు? ఎందుకంటే వాళ్ళ కోణంలో వాళ్ళు అన్ని రకాలుగా కూడా వాళ్ళు విచారణ జరిపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ మిస్టరీ మాత్రం వీడటం లేదనేదే ప్రజల్లో ఇప్పుడు సంచలనమైన వార్త అని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా చెర్లపల్లి విజయారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈరోజు మళ్ళీ అన్న చిరంజీవిని విచారించబోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు అన్నను విచారించిన తర్వాత ఎటువంటి అంశాలు బయటపడతా చూడాలి. ఈరోజు దాదాపుగా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. వారం రోజులు గడుస్తున్నా ఇంకా కాల్ డేటా రాలేదన్నట్టుగా పోలీసులు చెప్తుండడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. సో ఈరోజు మళ్ళీ విచారించే అవకాశం కనబడుతోంది. సో చివరిగా విజయారెడ్డి అన్నతో గంట సేపాటుగా ఫోన్లో మాట్లాడిందంట. మరి ఈ విషయాన్ని పోలీసులు ఎక్కడ వెల్లడించలేదు, పోలీసులు బయటికి చెప్పడం లేదు. కానీ వార్తల్లో మాత్రం ఎత్తున ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా మారింది. సో విజయారెడ్డి తన అన్న చిరంజీవితో గంట సేపాటుగా ఫోన్లో మాట్లాడిందట. ఏం మాట్లాడింది, ఏమని మాట్లాడింది? తను ఏమైనా బెదిరించాడా, భయపెట్టాడా, లేదంటే ఆవేదన గురవుతూ అన్న ఇలా జరిగిందని తనకు చెప్పుకుంటూ ఏదైనా బాధపడిందా, ఆయనకి ఏమైనా అనుమానంగా అనిపించిందా? పోనీ స్టేషన్లో నుంచే మాట్లాడితే స్టేషన్ దగ్గర ఏదైనా అనుమానంగా కనిపించిందా? ఆయనకి సౌండ్ ఏం రాలేదా, అనౌన్స్మెంట్స్ వినిపించట్లేదా, ట్రైన్ శబ్దాలు ఎక్కడ రాలేదా, ఎటువంటి అనుమానాలు కలగలేదా? ఇలా అనేక కోణాలు ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఆస్తి విభేదాలు ఉన్నాయనేటువంటి అనుమానం మొదటగా తలెత్తుతోంది. ఆస్తి విభేదాలు అటు అత్తమామతో అయితే మా కోడలు బంగారం అని అత్తమామ చెప్తూ ఉన్నారు. భర్త సురేందర్ రెడ్డి కూడా నా భార్య చాలా ధైర్యవంతురాలు, అలా చేసేది కాదు అని చెప్తున్నాడు. నాకు ఎటువంటి అనుమానాలు లేవంటున్నాడు. ఆస్తి తగాదాలు తల్లి అన్నతో ఏమైనా ఉన్నాయా, లేదు అత్తామామతో ఏమైనా ఉన్నాయా? మొదటిగా ఆస్తి విభేదాలకు సంబంధించిన అంశం, ఆర్థిక పరమైన అంశాలు, ఈ రెండు చాలా ప్రధానంగా మొదటి అంశాలుగా ఉన్నాయి. ఇక సెకండ్, ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా, బెదిరింపులకు పాల్పడ్డారా, ఇంకేదైనా జరిగిందా? ఇది రెండో అంశం. ఇక మూడవది, స్ట్రెస్కి లోనైతే కనుక ఇంతలా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళి ఉంటుంది? తను స్ట్రెస్కి లోనైనా, ఉద్యోగరీత్యా ఇంకేదైనా రీత్యా కొంత ఇబ్బంది గురైనా కూడా పిల్లల్ని కూడా తనతో పాటుగా తీసుకెళ్ళి ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటుంది అనేది ఇంకో అంశంగా ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆస్తి విభేదాలు, ఆర్థిక విభేదాలే ఉన్నాయనే రక కోణాల్లో ఈ యొక్క విచారణ ముందుకు సాగే అవకాశం ఉంది. సో ఎక్కడి వరకు వెళ్తున్నా చూడాలి. ఈరోజు మాత్రం అన్న చిరంజీవిని విచారించబోతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవిని విచారిస్తున్నారు. ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కాల్ డేటా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసుని ఒక కొలిక్కి తీసుకురాబోతున్నారు పోలీసులకు తెలుస్తోంది. సో విజయారెడ్డి మిస్టరీ వీడబోతోందా? విజయారెడ్డికి సంబంధించినటువంటి మరణ వార్త, సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు చూస్తే కనుక మీకు ఎవరిపై అనుమానం కలుగుతోంది, మీరెవరిని అనుమానితులుగా చూస్తున్నారు? కామెంట్ చేయండి. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్కషన్స్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్ మన కొంత కలవరపాటు గురించి అంశాలను అయితే తగు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తోంది. సో చెర్లపల్లి విజయారెడ్డి కేసులో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. చెర్లపల్లి విజయారెడ్డి మరణానికి కారణం ఏంటి? పిల్లలతో సహా ఆ తల్లి ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడాల్సి వచ్చింది? పిల్లల్ని గట్టిగా హత్తుకొని మరీ ఒక ట్రైన్కి ఎదురుగా వెళ్ళి తనంతట తాను బలమరణానికి పాల్పడడానికి కారణం ఏమైంది? ఆస్తి తగాదాలు ఉన్నాయా, ఆర్థికంగా విభేదాలు ఉన్నాయా, ఎవరైనా బెదిరించారా, ఎవరైనా భయపెట్టారా, బ్లాక్మెయిల్ చేశారా, లేదు ఇంకా ఏదైనా జరిగిందా? అనేక కోణాలు, అనేక అనుమానాలు తావిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే మరొక అంశం బయటకు వచ్చింది. విజయారెడ్డి రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత గంట సేపు పాటుగా అన్నతో ఫోన్లో మాట్లాడుకొచ్చిందంట. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు, పోలీసులు కూడా ఎక్కడిది నిర్ధారించలేదు. బట్ బయటికి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. రకరకాల లీకులు కానీ, రకరకాల వార్తా కథనాల్లో కానీ ఈ అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గంట సేపు పాటుగా అన్నతో విజయారెడ్డి మాట్లాడిందట ఫోన్లో. చెర్లపల్లి స్టేషన్కి వచ్చింది 11:30కి, ఎగ్జాక్ట్గా 11:29కి స్టేషన్కి వస్తే 11:30కి తను ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది, కార్ పార్క్ చేసింది. ఆ తర్వాత విత్ ఇన్ షార్ట్ టైం ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ప్లాట్ఫామ్ మీద చాలాసేపు పాటుగా తిరిగింది. 11:52కి ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 మధ్యలో ట్రాక్ పై నుంచి వెళ్ళడం మొదలుపెట్టింది. సో అసలు ఏం జరిగింది, ఆ అన్నతో ఏం ఫోన్లో మాట్లాడింది? ఇక్కడ పోలీసులు ఏం అనుమానం వ్యక్తం చేస్తున్నారట అంటే, అన్నతో నిజంగానే ఫోన్లో మాట్లాడితే, అంటే పోలీసులు బయటకైతే ఎక్కడ ఏ విషయం చెప్పడం లేదు, కాల్ డేటా బయటికి రావాలి, కాల్ డేటాలో వస్తే ఆ డేటాలో ఏముంది, ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది అనే విషయాలు బయటకు వస్తాయని చెప్పి పోలీసులు అంటున్నారు. కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే
బయటికి వస్తున్న కథనాల మేరకి సమాచారం మేరకి గంట సేపాటుగా అన్నతో ఫోన్లో మాట్లాడిందట. మరి అన్నతో ఫోన్లో మాట్లాడినప్పుడైనా ఆ ట్రైన్ శబ్దాలు వినో, ఎక్కడో ప్లాట్ఫామ్ దగ్గర అనౌన్స్మెంట్ వచ్చో, లేకపోతే అక్కడ ఆ ట్రైన్ సౌండ్స్ వినో ఏదో రకంగా అన్న గమనించాలి కదా, అడగాలి కదా. మరి గమనించలేదా, అసలు ఏం జరిగిందన్న కోణాల్లో కూడా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారంట. ఈరోజు మళ్ళీ విజయారెడ్డి అన్న చిరంజీవిని విచారిస్తున్నారట పోలీసులు. రైల్వే పోలీసులు మళ్ళీ విచారిస్తున్నారంట. జనరల్గా కాల్ డేటా బయటికి రావాలంటే నిజంగా పోలీసులు తలుచుకోండి, అది కూడా సెంట్రల్ పోలీసులు, రైల్వే పోలీసులు అంటే ఒక రోజులో ఒక గంటలో లేదంటే ఒక 2 రోజుల్లోనైనా ఒక గంటలో తెప్పించవచ్చు వాళ్ళు కాల్ డేటా బయటికి తీసుకురావాలంటే. లేదు ఒక రోజు పట్టింది లేదా 2 రోజులు పట్టింది ఓకే. కానీ 30వ తేదీన విజయారెడ్డి తన పిల్లలతో పాటుగా ఈ రకంగా బలమరణానికి పాల్పడి చనిపోతే ఈరోజు ఎగ్జాక్ట్గా 6 అంటే ఎగ్జాక్ట్గా వారం రోజులు అవుతోంది. వారం రోజులు అవుతున్నా ఇంకా ఈ కేసులో ఎటువంటి పురోగతి సాధించకపోవడం పైన పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా దీనిపైన ఛేదించాలి, చాలా కాంక్రీట్ ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నారన్న విషయం చెప్తూ ఉన్నప్పటికీ సో ఎందుకు కాల్ డేటా తీయడం లేదు? కాల్ డేటాను అన్నిటికీ ఆధారం. ఆ మహిళ విజయారెడ్డి కూడా తను బలమరణానికి పాల్పడే ముందు ఏదో ఒక చిన్న చిట్టీలో నా చావుకు ఎవరు కారణం కాదు అని రాసుకొచ్చిందంట. ఆ చిట్టీలో రాసుకొచ్చినటువంటి అంశం నా చావుకు ఎవరు కారణం కాదని అంటుంది. మరి ఎందుకు చనిపోయింది? ఏదైనా స్ట్రెస్కి లోనైందా? లేదు తనంతట తాను మానసికంగా ఏదైనా బాధపడిందా? మానసికంగా తను బాధపడితే పిల్లలతో సహా వెళ్ళిపోయి తను ఇంత నిశ్చయంగా దృఢ నిశ్చయంగా ధైర్యంగా వెళ్ళిపోయి ఒక ట్రైన్ ఎదుర్కొని ట్రైన్ నిలబడి తన బలమరణానికి పాల్పడిందంటే ఏదో చాలా బిగ్గెస్ట్ కాన్స్పిరసీయే ఉండబోతోందనేది అందరూ అనుమానంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ కాన్స్పిరసీ బయటపడాలంటే కాల్ డేటా రావాలని పోలీసులు అంటున్నారు. ఎందుకు ఆలస్యం అవుతోంది కాల్ డేటా రావడానికి? కాల్ డేటా ఎందుకు ఆలస్యం అవుతోంది? పోనీ బయటకు వస్తున్న సమాచారం మేటికి, బయటకు వస్తున్నటువంటి వార్తల మేరకి అన్న చిరంజీవితో విజయారెడ్డి గంట సేపాటుగా మాట్లాడిందన్నప్పుడు ఆ అన్న గమనించలేదా? ట్రైన్ల శబ్దాలు వస్తాయి, రైల్వే స్టేషన్ ఎటువంటి హడావుడి ఉంటుందో మీకు తెలుసు కదా. సో ట్రైన్ల శబ్దాలు వస్తాయి, వచ్చిపోయే ట్రైన్ సౌండ్ వస్తుంది, ప్లాట్ఫామ్ దగ్గర అనౌన్స్మెంట్ వస్తాయి, టీ కాఫీ ఛాయ్ అని చెప్పి చాలామంది చుట్టుపక్కల అమ్మాయి వాళ్ళు ఉంటారు. ఏ శబ్దం గమనించలేదా, పట్టించుకోలేదా, వినలేదా, గమనించలేకపోయాడా? ఏం జరిగింది? తను ముందైతే ఎక్కడ ఆ ప్లాట్ఫామ్ దగ్గర పోనీ బయట సౌండ్స్ రాకుండా కార్లో ఫోన్ మాట్లాడింది అనుకుంటే అది కూడా లేదు. తను బయటికి 11:29కి రాగానే 11:30కి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి 11:30 నుంచి పార్క్ చేసి ఇలా వెళ్ళిపోతూ వచ్చింది. ఎక్కడ తను సీక్రెట్గా మాట్లాడింది అయితే లేదు. సో ఇక్కడ హ్యాపెనింగ్ ఏంటంటే కార్ని కూడా ఆల్రెడీ పోలీసులు ఇచ్చేశారు అన్నకి. అది అన్న పేరు మీద ఉందంట కారు. ఆ కారులో ఫోన్ కూడా దొరికింది, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు, టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు, తన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మొత్తాన్ని పోలీసులు తీసుకున్నారు, వాటిని విచారిస్తున్నామంటున్నారు. కానీ ఎన్ని రోజులు పడుతోంది? 7 రోజులైనా ఇంకా కాల్ డేటా బయటకు రాకపోవడం గల కారణం ఏంటి? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. సో అన్న చిరంజీవి రోజు విచారించబోతున్నారట మరోసారి. నేను తల్లి కూడా కొంత ఆవేదన భరితంగా మాట్లాడుకొచ్చింది. సో తల్లి ఆర్టీవీ చెప్తున్న మాటల్లో మాత్రం 6:30 నా కూతురు నాకు టీ పెట్టించి వెళ్ళిపోయింది, నాకు ఛాయ్ తాగించి వెళ్ళిపోయింది, ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని చెప్పింది. సో నేను వెళ్తున్నామంటే కారు ఎందుకమ్మా, 2,000 పెట్టుకుంటే క్యాబ్లో వెళ్ళి రావచ్చు, 2,000 ఖర్చు వద్దులే అని చెప్పాను నేను. సో 2,000 రూపాయలు ఇప్పుడు ఎందుకు అనవసరంగా వద్దులే ఖర్చు అని చెప్పి కూడా నేను చెప్పుకున్నాను నా కూతురికని తల్లి చెప్తోంది. కానీ ఇంట్లో అద్దెకున్న వారు మాత్రం తను 3 గంటలకు బయటికి వెళ్ళిపోయిందని చెప్పారు. కాలేజీలో చేతనారెడ్డి కుమార్తె పటాన్చెరు కాలేజీలో చదువుతోంది. అక్కడికి వెళ్ళి ఆర్టీవీ ఆ యాజమాని అడిగినప్పుడు 3:40 4:30కి ఆ పాపని ఆల్రెడీ మా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ బాబు కాలేజ్ దగ్గరికి వెళ్ళింది. సో బాబు కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి 7:30కి బాబుని పికప్ చేసుకుంది. సో అక్కడి నుంచి గట్కేసర్లో బాబు ఉంటాడు, పటాన్చెరులో పాప చదువుతోంది. గట్కేసర్ దగ్గరికి బాబుని పికప్ చేసుకొని ఇక చెర్లపల్లికి వచ్చేసరికల్లా 11:29 అయింది. 11:29కి మన కార్ విజువల్ కనిపించింది. 11:30కి కార్ పార్క్ చేసింది. సో ఆ 3-4 గంటలు ఏం జరిగింది? అన్నతో ఫోన్ ఎప్పుడు మాట్లాడింది? బయట ఉన్నప్పుడే మాట్లాడిందా? స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడిందా? ఆయన గమనించలేకపోయాడా? ఆమె మాటలు ఏం అర్థం కాలేదా? అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఈరోజు మరి చిరంజీవి విచారించబోతున్నారట, పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతోంది ఈ కేసులో. సో చూద్దాం ఏం జరుగుతుందో. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, సో ఈరోజు చిరంజీవిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవిని విచారించేటువంటి ఒక ముందు పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు? ఈ వారం రోజుల పాటుగా కేసులో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కాల్ డేటా రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? రైట్ నిర్మల, కాల్ డేటా రావడానికి ఎందుకు ఇంత పోలీసులు ఆలస్యం చేస్తున్నారు? సో ఈరోజు అన్న చిరంజీవిని విచారిస్తున్నారంటే తెలుస్తోంది. సో ఇంతకంటే మునుపు నిన్నటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎవరెవరిని విచారించారు? పోలీసుల దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ రాబట్టగలరు? విజయారెడ్డిని ప్రొవోకేట్ చేశారా? విజయారెడ్డిని కొంత అతన్ని ప్రేరేపించారా, బెదిరించారా,
బ్లాక్మెయిల్ చేశారా? ఎందుకు తన పిల్లలతో పాటుగా ఈ దుశ్చర్యకు పాల్పడాల్సి వచ్చిందన్నట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ మనోజ్, ఇప్పటికైతే మరి కాల్ డేటా రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా పాస్వర్డ్ పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది విజయారెడ్డి. ఆ పాస్వర్డ్లు ఓపెన్ చేయడానికి టైం పడుతుంది అని చెప్పేసి పోలీసులు కూడా వివరించిన సమయాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ల్యాప్టాప్లు కూడా ఒక పక్క తన మెయిల్ కూడా చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ల్యాప్టాప్లు కూడా మొత్తము ఆమె పాస్వర్డ్లు పెట్టుకోవడం వల్ల కూడా ఆలస్యం అవుతుంది డేటా తీయడానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? పాస్వర్డ్లు పెట్టుకున్నారన్నప్పుడు కాల్ డేటాకి పాస్వర్డ్కి లింకప్ ఎలా ఉండబోతోంది? ఎస్ మనోజ్, అయితే తను లాక్ పెట్టుకోవడం వల్ల కూడా ఆ లాక్ ఓపెన్ చేసిన తర్వాత తన పాస్వర్డ్ ఏంటి అనేది కూడా ఇక్కడ వాళ్ళ అన్నను వాళ్ళ భర్తను విచారించినప్పటికీ కూడా మాకు పాస్వర్డ్లు కూడా చెప్పలేదు అనే విధంగా కూడా సమాచారం అయితే ఉంది. అందుకే ఆ పాస్వర్డ్లు ఓపెన్ చేయడము చాలా కష్టం అవుతుంది. ఫోరెన్సిక్ పరీక్షలకి అందుకే పంపించాం కాబట్టి ఆలస్యం అవుతుంది వెలుగులోకి రావడానికి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఒక పక్క ఆఫీస్ వైపు నుంచి కూడా తను డ్యూటీ చేస్తున్నటువంటి ఆఫీస్ సిబ్బందిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఇప్పటికే వాళ్ళ భర్తని అలాగే వాళ్ళ అన్న చిరంజీవిని వాళ్ళ అమ్మని కూడా విచారించారు పోలీసులు. గత 2 రోజులుగా కూడా విచారిస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా మరోసారి చిరంజీవిని విచారించబోతున్నారు. ఎందుకంటే తన ఫోన్ కాల్ డేటాలో లాస్ట్ కాల్ వాళ్ళ అన్నతోనే మాట్లాడింది 1 గంట సేపు విజయారెడ్డి అనే ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజము అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఓ పక్క చిరంజీవి మాత్రము నేను అసలు మాట్లాడలేదు లాస్ట్ సండే, అంటే వాళ్ళు ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి 1 వీక్ ముందు లాస్ట్ సండేనే మాట్లాడాను, నేను ఆ తర్వాత మాట్లాడలేదు అని ఓ పక్క చిరంజీవి చెప్తూ ఉన్నాడు. కానీ ఒక పక్క మాత్రం వార్తలు వాళ్ళ అన్నతోనే మాట్లాడింది అని చెప్పేసి సమాచారాలు వస్తూ ఉన్నాయి. కానీ దీంట్లో ఏంటి అసలు ఎవరితో మాట్లాడారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే మరి విచారిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు బయటికి ఇంకా వెల్లడించలేదు ఇది నిజమా అబద్ధమా అనే కోణంలోనే ఇంకా ఒక మిస్టరీగానే మారింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్తున్నారు లాస్ట్ 10:30కి అంటే రైల్వే ట్రాక్ దగ్గరికి చేరుకున్నారేమో అప్పటికే. కానీ నేను 10:30కు ఫోన్ చేసినప్పుడు మేము పార్టీకి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని అని చెప్పేసి నా కూతురు చెప్పింది. అదే లాస్ట్ ఫోను. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి తల్లి అయితే చాలా మీడియా సమీక్షలలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మరి ఆ లాస్ట్ కాలు అన్నతో మాట్లాడిందనే ఈ సమాచారము ఈ వార్తలు బయటికి ఎందుకు వస్తున్నాయి, ఇది ఎంతవరకు నిజము అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇటు నిజాలు తెలియాల్సి ఉంది అని కూడా ఒక మిస్టరీగా కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు ఒక 20 మందిని కూడా పోలీసులు అయితే విచారించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం ఇది, ఇక్కడ జిఆర్పి పోలీసులు వాళ్ళ కోణంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా మరి కేసుని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయా అనే విధంగా కూడా తేలబోతుంది. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ విజయారెడ్డి అన్న చిరంజీవిని విచారించబోతున్నారు పోలీసులు. కాబట్టి నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీంట్లో మిస్టరీ వీడే అవకాశము ఉందా అని ఒక ఉత్కంఠంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి తన విజయారెడ్డి అమ్మ మాత్రము ఆస్తులన్నీ కూడా నా బిడ్డ పేరు మీద, అంటే ఇప్పటికీ కూడా తను అదే మాట మాట్లాడటంతో జనాలలో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా బిడ్డ పేరు మీదే మేము ఆస్తులన్నీ రాశాము, కరెంటు బిల్లుతో సహా నా బిడ్డ పేరు మీదే ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ మేము షిఫ్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. తల్లి చెప్తున్న ప్రకారంగా పార్టీకి వెళ్తున్నానని చెప్పి అన్న విషయాన్ని అటు అన్నకి కన్వే చేసిందా? అంటే జనరల్గా ఇద్దరే ఉంటున్నారు, తల్లి కూతురు ఇద్దరే ఉంటున్నారు ఆ ఇంట్లో, పిల్లలతో పాటుగా పార్టీకి వెళ్తున్నానని చెప్పినట్టుగా తల్లి చెప్పిందని అంటున్నారు. సో కానీ ముందుగా ఆఫీస్కి వెళ్తున్నానప్పుడు వద్దని చెప్పాను, నేను ఆఫీస్కి వెళ్తానని ఒక రమ్మని ఆ తల్లి అడగలేదా? అంటే ఆఫీస్కి అన్నావు మళ్ళీ పార్టీ ఏంటమ్మా అని చెప్పి తల్లి అడగలేకపోయిందా? తల్లి ఏం చెప్తోంది? ఎస్ ఆ మాటకి తల్లి చెప్తున్నారు, నాతో ఇంట్లో
ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఆ 10:30కు ఫోన్ చేస్తే పిల్లల్ని తీసుకొని ఆఫీస్లోనే పార్టీ ఉంది, నేను ఆ పార్టీకి వెళ్తున్నాను అని చెప్పింది. ఆ చెప్పిన తర్వాత కూడా మరి ఆడపిల్లని తీసుకొని వెళ్తుంది కదా, తెల్లవారిన దాకా అక్కడే ఉండి పొద్దున వస్తుంది కాబట్టి ఆ ఆడపిల్లకి సేఫ్టీ ఏంటి అని నేను గంటకు ఫోన్ చేశాను. నా మనమరాలు అక్కడ ఉంది అని చెప్పేసి ఆ తర్వాత తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 5 గంటల వరకు నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను అని చెప్పేసి తల్లి చెప్పడం జరిగింది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటున్నారు. కానీ ఈ లాస్ట్ కాలం మరి గంట సేపు మాట్లాడిన విషయం మాత్రము ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది అనే చెప్పవచ్చు. ఈ గంట సేపు ఎవరితో మాట్లాడింది? నిజంగా వాళ్ళ అన్నతో మాట్లాడిందా? ఎందుకంటే వాళ్ళ అన్నేమో నేను మాట్లాడలేదు, నేను వారం రోజులు అవుతుంది మాట్లాడి, ఆ తర్వాత నేను అసలు మాట్లాడలేదు, తనతో కలవలేదు అని చిరంజీవి చెప్తున్నారు. ఒక పక్క ఏది నిజం, ఆస్తి తగాదాల విషయంలో చెప్తున్నారు. అటు చిరంజీవి అండ్ తల్లి మేము మాత్రం ఆ ఆస్తులు మొత్తాన్ని కూడా మా కూతురు పేరిటే ఇచ్చాము, కూతురు పేరు రాయించామని తల్లి చెప్తుందన్నట్టుగా మీరు అంటూ ఉన్నారు. అటు సురేందర్ రెడ్డి అంటే భర్త తరపు బంధువులు మాత్రం వీటన్నిటికీ కారణం అన్న తల్లి అని అంటున్నారు. సో ఈ ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? భర్త ఏమైనా చెప్తున్నాడా? భర్త బంధువుల ఆరోపణలో ఎంతమేర నిజం ఉండే అవకాశం ఉంది? అంటే ఇటు భర్త కావచ్చు, విజయారెడ్డి తల్లి కావచ్చు, ఈ ఆస్తుల విషయానికి వస్తే వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు. గతంలో ఉండే భర్త వైపు నుంచి అంటే అత్తగారు వైపు నుంచి ఆస్తుల పంపకం జరిగేటప్పుడు గొడవలు అనేటివి గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలుగా మాత్రము అత్త మామల్ని మంచిగా చూసుకుంటుంది అని అటు విజయారెడ్డి తల్లి చెప్తున్నారు. అలాగే విజయారెడ్డి అత్తమామ కూడా అదే చెప్పారు. మన ఆర్టీవీ ముఖంగా కూడా వాళ్ళు చెప్పారు, మమ్మల్ని మా కోడలు బంగారం లాగా చూసుకుంటారు, మా కోడలు మాకు బంగారము, ఆమె నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకప్పుడంటే మాకు ఆస్తి తగాదాలు ఉండే, కానీ ఆ తర్వాత మా కోడలు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు, నా కొడుకు దూరంగా ఉన్నప్పటికీ కూడా చాలా ధైర్యవంతురాలు నా కోడలు అని చెప్పేసి కూడా అత్తమామలు కూడా చెప్పడం జరిగింది. కానీ విజయారెడ్డి మరుదులు, తోటికోడలు వీళ్ళంతా కూడా ఉండి ఇప్పుడు మాకు ఎప్పుడైతే ఆస్తి తగాదాల గొడవలైనాయో అప్పటి నుంచి మా అన్నతో మాకు మాటలు లేవు, మేము కలవలేదు, మేము చెయ్యలేదు, మమ్మల్ని ఎప్పుడు కూడా మా అన్న కలిసే ప్రయత్నం కూడా చెయ్యలేదు, మా వదిన కూడా కలవలేదు. కానీ మా వదిన మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ పర్సను, తను 100 మందికైనా సమాధానం చెప్పగలదు, అంత డేర్ పర్సన్ తను, ఇంత పిరికితనంగా పిరికి నిర్ణయం తీసుకోదు అని చెప్పేసి ఆ రోజే ఘటన జరిగిన రోజే విజయారెడ్డి మరిది కూడా మీ ఆర్టీవీ ముఖంగా కూడా మాట్లాడి చెప్పడం జరిగింది, మాకు అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ అనుమానాలు ఎవరి మీద ఉన్నాయి అని వాళ్ళు వ్యక్తం చేయలేకపోయారు. ఎందుకంటే మా అన్న చెప్పాలి కదా, మేము ఎలా చెప్తాము అని కూడా వాళ్ళు ఒక ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎందుకింత మిస్టరీగా మారింది, ఎప్పుడు పోలీసులు బయట పెడతారు? ఎందుకంటే వాళ్ళ కోణంలో వాళ్ళు అన్ని రకాలుగా కూడా వాళ్ళు విచారణ జరిపిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ మిస్టరీ మాత్రం వీడటం లేదనేదే ప్రజల్లో ఇప్పుడు సంచలనమైన వార్త అని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా చెర్లపల్లి విజయారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈరోజు మళ్ళీ అన్న చిరంజీవిని విచారించబోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు అన్నను విచారించిన తర్వాత ఎటువంటి అంశాలు బయటపడతా చూడాలి. ఈరోజు దాదాపుగా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. వారం రోజులు గడుస్తున్నా ఇంకా కాల్ డేటా రాలేదన్నట్టుగా పోలీసులు చెప్తుండడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. సో ఈరోజు మళ్ళీ విచారించే అవకాశం కనబడుతోంది. సో చివరిగా విజయారెడ్డి అన్నతో గంట సేపాటుగా ఫోన్లో మాట్లాడిందంట. మరి ఈ విషయాన్ని పోలీసులు ఎక్కడ వెల్లడించలేదు, పోలీసులు బయటికి చెప్పడం లేదు. కానీ వార్తల్లో మాత్రం పెద్దెత్తున ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా మారింది. సో విజయారెడ్డి తన అన్న చిరంజీవితో గంట సేపాటుగా ఫోన్లో మాట్లాడిందట. ఏం మాట్లాడింది, ఏమని మాట్లాడింది? తను ఏమైనా బెదిరించాడా, భయపెట్టాడా, లేదంటే ఆవేదన గురవుతూ అన్న ఇలా జరిగిందని తనకు చెప్పుకుంటూ ఏదైనా బాధపడిందా, ఆయనకి ఏమైనా అనుమానంగా అనిపించిందా? పోనీ స్టేషన్లో నుంచే మాట్లాడితే స్టేషన్ దగ్గర ఏదైనా అనుమానంగా కనిపించిందా? ఆయనకి సౌండ్ ఏం రాలేదా, అనౌన్స్మెంట్స్ వినిపించట్లేదా, ట్రైన్ శబ్దాలు ఎక్కడ రాలేదా, ఎటువంటి అనుమానాలు కలగలేదా? ఇలా అనేక కోణాలు ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఆస్తి విభేదాలు ఉన్నాయనేటువంటి అనుమానం మొదటగా తలెత్తుతోంది. ఆస్తి విభేదాలు అటు అత్తమామతో అయితే మా కోడలు బంగారం అని అత్తమామ చెప్తూ ఉన్నారు. భర్త సురేందర్ రెడ్డి కూడా నా భార్య చాలా ధైర్యవంతురాలు, అలా చేసేది కాదు అని చెప్తున్నాడు. నాకు ఎటువంటి అనుమానాలు లేవంటున్నాడు. ఆస్తి తగాదాలు తల్లి అన్నతో ఏమైనా ఉన్నాయా, లేదు అత్తామామతో ఏమైనా ఉన్నాయా? మొదటిగా ఆస్తి విభేదాలకు సంబంధించిన అంశం, ఆర్థిక పరమైన అంశాలు, ఈ రెండు చాలా ప్రధానంగా మొదటి అంశాలుగా ఉన్నాయి. ఇక సెకండ్, ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా, బెదిరింపులకు పాల్పడ్డారా, ఇంకేదైనా జరిగిందా, ఇది రెండో అంశం. ఇక మూడవది, స్ట్రెస్కి లోనైతే కనుక ఇంతలా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళి ఉంటుంది? తను స్ట్రెస్కి లోనైనా, ఉద్యోగరీత్యా ఇంకేదైనా రీత్యా కొంత ఇబ్బంది గురైనా కూడా
పిల్లల్ని కూడా తనతో పాటుగా తీసుకెళ్లి ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటుంది అనేది ఇంకో అంశంగా ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆస్తి విభేదాలు, ఆర్థిక విభేదాలే ఉన్నాయనే రక కోణాల్లో ఈ యొక్క విచారణ ముందుకు సాగే అవకాశం ఉంది. సో ఎక్కడి వరకు వెళ్తున్నా చూడాలి. ఈ రోజు మాత్రం అన్న చిరంజీవిని విచారించబోతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవిని విచారిస్తున్నారు. ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కాల్ డేటా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసుని ఒక కొలిక్కి తీసుకురాబోతున్నారు పోలీసులకు తెలుస్తోంది. సో విజయారెడ్డి మిస్టరీ వీడబోతోందా? విజయారెడ్డికి సంబంధించినటువంటి మరణ వార్త, సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్